రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి గోశాలలో రైతులకు ఉచిత కోడెల పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ప్రభుత్వ వైపు ఆది శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరై కోడెలను రైతులకు పంపిణీ చేశారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రాజన్న ఆలయంలో స్వామివారికి కానుకగా సమర్పించిన కోడెలను పంపిణీ చేయడం జరుగుతుందని చెప్పారు. రైతులు కోడెలను పెంచుకుంటూ వ్యవసాయాన్ని సంరక్షించుకోవాలని ఆది శ్రీనివాస్ చెప్పారు. వేములవాడలో అధునాతన సౌకర్యంతో 40 ఎకరాలలో సువిశాల గోశాల నిర్మాణం చేయాలని సంకల్పించి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించినట్లుగా విప్ శ్రీనివాస్ చెప్పారు. గోశాల నుండి మన రాజన్నకు మొక్కుగా వచ్చిన కోడలను డిస్ట్రిబ్యూషన్ ప్రోగ్రామ్కి వచ్చిన గౌరవ మన విప్ అండ్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ గారికి, తర్వాత ఇతర అధికారులందరికీ నమస్కారం. తిప్పాపూర్ గోశాలలో మనకు అనాదిగా కోడెముక్కులకు వచ్చిన రాజన్న దేవాలయానికి వచ్చిన వాటిని తిప్పాపూర్ గోశాలలో మనం పెంచడం జరుగుతుంది. వాటిని 400, 500 అయిన తర్వాత రైతులకు ఉచితంగా, ఉమ్మడి జిల్లా మరియు పరిసర జిల్లా రైతులకు ఉచితంగా లాటరీ ద్వారా వాళ్ళకు ఇవ్వడం జరుగుతుంది. ఈ అవకాశాన్ని రైతులందరూ ఉపయోగించుకోవాలి. తర్వాత వీటిని ఎలాంటి మిస్యూజ్ చేయరాదు. ఎట్లాంటి అమ్ముకున్నా కూడా ఇంకేదన్నా వేరే పర్పస్ యూజ్ చేసుకున్నా వ్యవసాయానికి యూజ్ చేసుకోవాలి. ఓన్లీ వ్యవసాయ కుటుంబాలకు, తర్వాత వ్యవసాయం చేసే వారికి మాత్రం ఇవ్వడం జరుగుతుంది. సన్నకారు చిన్నకారు రైతులకే ఈ అవకాశాన్ని రైతులందరూ వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాం. రోజు తిప్పాపూర్ గోశాలకు సంబంధించి ఈ రాష్ట్రంలో కూడా అధునాతన పద్ధతుల్లో కూడా గోశాలలు నిర్మాణం చేయాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కంకణం కట్టుకున్న సందర్భంలో వేములవాడలో కూడా సుమారు 40 ఎకరాల పైచిలుకు ప్రాంతంలో కూడా గోశాల నిర్మాణానికి వారు క్యాబినెట్లో ఆమోదం చేయడం, దానికి వేములవాడ ప్రాంత ప్రజల పక్షాన, దక్షిణ కాశీకి పేరు రాజన్న ఆలయ భక్తుల పక్షాన వారికి ఇప్పటికే ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. వేములవాడకు 4-5 కిలోమీటర్ దూరం ఉన్నటువంటి 40 ఎకరాల స్థలాన్ని కూడా అనువైన స్థలంగా చూపెట్టి ప్రభుత్వానికి కూడా పంపడం జరిగింది. ఆ అధునాతన గోశాల వచ్చిన తదుపరి ఇంకా మేలైనటువంటి విధంగా సేవలు చేసుకునే అవకాశం కూడా వస్తుందని మాట సందర్భంగా నేను తెలియజేస్తూ, ఈ సందర్భంగా రాజన్న భక్తులు కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా, ఎవరైతే కోడె మొక్కును చెల్లించుకుంటున్నారో ఇంకా పాలు మరువని కోడెలు కూడా కొంతమంది సమర్పించిపోతా ఉన్నారు. హైబ్రిడ్కి సంబంధించినటువంటి కూడా చిన్నగా ఉన్నప్పుడు ఇచ్చిపోవడం వల్ల కూడా కొన్ని ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి సమస్య రాకుండా ఉండాలంటే మీరు మరి మీ మొక్కును మరి చక్కటి కోడె ద్వారా స్వామివారి సమర్పించే క్రమంలో ఈ కొన్ని సూచనలు తీసుకొని మీరు వచ్చినట్టయితే ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా ఉంటుందని చెప్పి నేను భక్తులు కూడా మా వైపు నుంచి విజ్ఞప్తి చేస్తూ, వచ్చినటువంటి కోడలన్నింటికి సంరక్షించడానికి తిప్పాపూర్లో చక్కటి గోశాలలో మరి పశుసంవర్ధక అధికారులు కానీ, వ్యవసాయ శాఖ అధికారులు, దేవాలయం సంబంధించినటువంటి ఈవో మరి అధికారులు